ఎస్పీ ప్రెషర్ వాళ్ళు మీరు కొట్టారు, వాళ్ళు తప్పించుకొని పారిపోయారు. ఇదే మెయింటైన్ చేయండి. సరేనయ్యా. కేసు ముగిసేదాకా ఉండే చోటు తెలియకుండా ఉండాలి. అలాగేనయ్యా. అత్తూరు పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకొని పారిపోయేటప్పుడు యాక్సిడెంట్ జరిగింది. దానివల్లే రాజన్న చనిపోయాడు. తడా పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇది. మిగతా ఇద్దరిని పోలీసులు వెతుకుతున్నారు. మిలార్డ్స్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, దిస్ పిటిషన్ మే బి డిస్మిస్డ్. ఒక అమాయకుడిని పోలీస్ స్టేషన్లో కొట్టి చంపి రోడ్డుపైకి విసిరి పారేశారు. సాంబయ్య బుజ్జిబాబులు ఇద్దరు బతుకున్నారో లేదో తెలీదు. ఈ కేసు ఎలా ముగుస్తుంది? అమాయకులని ఎలా చెప్తారు? నగలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నట్టు ఎవిడెన్స్ ఉంది. డబ్బు నగలతో సాంబయ్య బుచ్చిబాబు ఎస్కేప్ అయిపోయారు. ఇందులో అమాయకుల్లో ఇరుక్కొని ఇబ్బంది పడేది పోలీసు వాళ్ళు మాత్రమే. ఆ అమాయకుడైన పోలీస్ వీరస్వామిని విచారించాల్సిందిగా కోరుతున్నాను. మై లార్డ్స్, ఆ తర్వాత ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆనరబుల్ కోర్ట్స్ టు డిసైడ్. ఓకే, ప్రొసీడ్. స్టేషన్లో రోజు జరిగే యాక్టివిటీస్ని రికార్డ్ చేయడానికి జనరల్ డైరీని మెయింటైన్ చేస్తారా? చేస్తాను సార్. వాళ్ళ ముగ్గురు తప్పించుకుపోయింది రాత్రి 9:50 రాసుంది, కరెక్టా? కరెక్టే సార్. వాళ్ళు తప్పించుకుపోయిన విషయాన్ని స్టేషన్ ఇన్ఛార్జ్ మిస్టర్ గురుమూర్తికి మీరు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు? డ్యూటీలో ఉన్న పోలీసులతో కలిసి అక్కడక్కడ వెతికాం సార్. ఎక్కడ కనపడలేదు సార్. అప్పుడు కరెక్ట్గా 10:10 అవుతుంది. ఎస్ఐ సార్కి ఫోన్ చేసి జరిగిన సంఘటన ఇన్ఫార్మ్ చేశాను సార్. మై లార్డ్స్, ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ దిస్ కోర్ట్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. రాత్రి 9:50కి ముగ్గురు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకు వెళ్లారని జనరల్ డైరీలో రికార్డ్ అయింది. ఇది ఆ రోజుకి సంబంధించి స్టేషన్ అవుట్ గోయింగ్ కాల్ రికార్డ్ లిస్ట్. ఈ లిస్టు ప్రకారం స్టేషన్ నుంచి గురు ఇంటికి ఒక ఫోన్ కాల్ వెళ్ళినట్టు సమాచారం. దానికంటే ముఖ్యమైన విషయం, 9:50 తరువాత స్టేషన్ నుండి గురు ఇంటికి ఏ ఫోన్ కాల్ వెళ్ళలేదు. That's why Chandru is a brilliant lawyer. అతని దగ్గర ఈ ప్రూఫ్ ఆల్రెడీ ఉంది. He always waits for the right time. ఆ ముగ్గురులో రాజన్న చనిపోయాడు. బుచ్చిబాబు, సాంబయ్య ఏమయ్యారో తెలియట్లేదు. కానీ దాని గురించి ఎవరికీ ఏ దిగులు లేదు. జరిగిన నిజం తెలియాలంటే ఆ ఇద్దరి ఐ విట్నెస్. నీతి వాక్యాల కంటే అవినీతి వాక్యాలు వల్లించే ఈ న్యాయస్థానం మౌనం చాలా ప్రమాదకరమైంది. వి నీడ్ మోర్ టైమ్ టు ఇన్వెస్టిగేట్, మై లార్డ్స్. Next hearing in 10 days. థ్యాంక్ యూ, మై లార్డ్స్. చంద్రుని నా ఛాంబర్కి వచ్చి కలవమను. సార్, ఆయన జడ్జి గారు పిలిచి ఛాంబర్లో కలవమని చెప్పిన కలవరు సార్. కామ్రేడ్, సార్ వద్దు. చంద్రు, 10 రోజుల్లో ఏం సాధించేస్తారని. ఆ అమ్మాయికి మంచి కాంపన్సేషన్ ఇప్పిస్తాను. మీ క్లయింట్కి మీరు చేయగలిగే మంచి ఇదే. నేనేదో సాధించాలని కేసు టేకప్ చేయట్లేదు సార్. ఓ ఇన్నోసెంట్ ట్రైబుల్ మనకి న్యాయం దక్కాలనే పోరాడుతున్నాను సార్. ఈ రోజు సింతల్లి, రేపు ఇంకో అమ్మాయి కోసం పోరాడతాను. కోర్టులో న్యాయం దక్కపోతే రోడ్డు మీదకి వెళ్ళి పోరాడతాను. పోరాటానికి లా అనేది నాకు వెపన్. దట్స్ ఆల్. రాజన్న చావుకి కారణమైన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బెస్ట్ ఆఫ్ లక్. యా, టు యూ టు. ఆ చంద్రు మన దారికి రాడు. ఎలాగైనా కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నించండి, లేకపోతే మీకే ప్రాబ్లం. షూర్ సార్, లెట్ మీ ట్రై. ఆ ఏజీకి రాజ్యసభ సీటే ముఖ్యం. డీజీపీకి ఏమో డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు రాకూడదు. ఆ ఎస్ఐ ఏమో కులం, డబ్బు, లోకల్ సపోర్ట్తో వాడు స్ట్రాంగ్గా ఉన్నాడు. వాళ్ళు ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్తారు. తప్పు చేసేవాడికి పదవి, డబ్బు, జాతి అనేవి చాలా ఉన్నాయి సార్. బాధింపబడ్డ వాళ్ళకి మనమే కదా సార్ ఉంది. నమ్మకంతో పోరాడి చూద్దాం సార్.